హలో గాయ్స్, నేను మీ యువత. ఈరోజు మేమైతే ఒక అద్భుతమైన పార్క్ అయితే వచ్చేసాము. అదేంట్రా అంటే దుబాయ్లోని మెరాకిల్ గార్డెన్కి వచ్చేసాము. ఓకే, ఇప్పుడు మనమైతే వీడియోలోకి వెళ్తూ మాట్లాడుకుందాము. ఫస్ట్ ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు చాలా వీడియోస్ని అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను, మిస్ అవ్వకండి. ఓకే, ఇప్పుడు మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆ ఇది మెరాకిల్ గార్డెన్ చూసారు కదా, ఫ్రంట్ లో ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇవన్నీ రియల్ ఫ్లవర్స్ అండి, ఆర్టిఫిషియల్ అయితే కాదు. చాలా చాలా బాగుంది. నేను ఫస్ట్ లో చూసి చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యాను. ఇక్కడ లోపలికి వెళ్ళామంటే ఫస్ట్ ఎంట్రన్స్ లో మీరు చూసుంటారు, రెండు గుర్రాలు పెట్టి డెకరేషన్ చేసి ఉంటాడు. అది రియల్ గడ్డితోనే చేశారు, అట్లా అంత ఇదిగా. ఇంకా ఇక్కడ మనం చూసినట్టయితే ఇది కొన్ని మిలియన్ ఫ్లవర్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. దాదాపు 150 మిలియన్ ఫ్లవర్స్ ని మనమైతే ఇక్కడ చూస్తాము. ఇదేంట్రా అంటే మనం ఎక్కడ చూడని ఫ్లవర్స్ ను కూడా ఇక్కడ చూస్తాం ఇందులో. ఇక్కడ చూడండి, ఎలా డిజైన్ చేశారో, ఎంత బాగా. అంటే ఒక అమ్మాయి నిల్చొని తిరుగుతూ ఉన్నట్టు, పైన హ్యాండ్స్ పెట్టి డాన్స్ చేస్తా ఉన్నట్టు సూపర్ గా చేశారు. అసలు వీళ్ళు కటింగ్ చేశారు. అయ్యో, ఆ కటింగ్, ఆ డెకరేషన్ అంతా గాని చాలా చాలా బాగుంది. ఇక్కడ చూడండి, హార్ట్ సింబల్స్ లాగా పెట్టి వాటికి రియల్ ఫ్లవర్స్ తీగల లాగా పెట్టి అల్లించి ఫ్లవర్స్ అయితే పెట్టారు. చాలా బాగున్నాయి. ఇదేంట్రా అంటే ఈ పార్క్ లోకి మనకు దాదాపు ఒక్కొక్కరికి 75 dirhams అయితే పడుతుంది. ఇంకా రెసిడెన్సీ వాళ్ళకి పడుతుంది. ఇంకా బయట నుంచి వచ్చే వాళ్ళకి, అంటే టూరిస్ట్ వాళ్ళకి 100 dirhams వరకు పడుతుంది. ఇది అల్ బర్షాలోని ఉంటుంది. ఇంకొకటి, అన్ని సీజన్స్ లో అయితే ఇది ఓపెన్ లో ఉండదు. మామూలు నవంబర్ టు ఆ మే వరకేమో ఓపెన్ లో ఉంటుంది ఈ సీజన్ లో. రిమైనింగ్ సమ్మర్ సీజన్ అంతా క్లోజ్ చేస్తారు. ఇక్కడ మనం చూడని ఫ్లవర్స్ అన్నిటినీ ఇక్కడ మనమైతే చూసేయచ్చు. ఇదేంట్రా అంటే ఇక్కడ మనకి అడుగడుక్కి ఫొటోస్ తీసుకునేకి అంత బాగుంటుంది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకోటి ఏంటంటే, మేము February 14th వెళ్ళినాము. మీకు అందరికి తెలిసిందే కదా, February 14th అంటే ఫుల్ క్రౌడ్ ఉంది. ఎక్కడ చూడు లవర్స్ ఉన్నారు. ఇంకా ఫారినర్స్ అయితే చాలా మంది వచ్చారు. ఇండియన్స్ ఉన్న ఫారినర్స్ అసలు బస్సెస్ పెట్టుకొని మరీ వస్తున్నారు విజిట్ చేసేకి. అసలు అద్భుతంగా ఉంటుంది. ఇది మనం దుబాయ్కి వచ్చాము అంటే చూడాల్సిన ప్లేస్ ఇది. ముఖ్యంగా అంత బాగుంటుంది. ఇది ప్రపంచంలోనే వరల్డ్ గిన్నిస్ బుక్ ఎక్కిన గార్డెన్. ఇది మనకు ప్రపంచంలో అతి పెద్ద ఫ్లవర్స్ గార్డెన్ ఏదన్నా ఉంది అంటే మెరాకల్ గార్డెన్. నేచురల్ ఫ్లవర్స్ గార్డెన్ ఇది. ఇక్కడ చూసారా, ఒక హౌస్ లాగా బిల్డ్ చేసి దానికి ట్రీస్ అంతా మనకి పైకి అంతా అల్లించి వాటితో ఫ్లవర్స్. అబ్బబ్బబ్బా, ఎంత బాగుందంటే అంత బాగుంది. మేమైతే కనీసం ఒక 200 వీడియోస్ అయితే ఫొటోస్ అయితే తీసాను. మొత్తం ఒక 100 వీడియోస్ అయితే తీసాను. సో మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము. ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ 5 వరకు మాకు ఇక్కడే సరిపోయింది. కొద్దిసేపు నడిచి నడిచి అలసిపోయి కూర్చున్నాము. ఇంకా ఇక్కడ కొన్ని షాప్స్ ఉంటాయి మనకేమన్నా తినడానికి, టీకి, వాటికన్నిటికీ. ఇంకా మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ పైకి ఒక బిల్డింగ్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు. మనకైతే మనం పైకి వెళ్తూ పైన ఒక ఇది వ్యూ మొత్తం, అంటే గార్డెన్ మొత్తం కనిపిస్తుంది. అంత బాగా బిల్డ్ చేశారు. అక్కడ నుంచి మనం చూసినట్లయితే మనకి ఎమిరేట్స్ ఫ్లైట్ అనేది ఉంటుంది. ఎమిరేట్స్ ఫ్లైట్ ని కూడా ఇక్కడ వీళ్ళు ఫ్లవర్స్ తోనే డిజైన్ చేశారు. ఉమ్, ఎంత బాగా అంటే అంత బాగా డిజైన్ చేశారు. ఇంకా మీరు చూసినట్లయితే చిన్న చిన్న షాప్స్, చిన్న చిన్న ఇల్లులు ఇలా ఆ, చూపించారు మనకి ఫ్లవర్స్ తో. అంత బాగా చేశారు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. అసలు నేనైతే ఫొటోస్ తీసుకోవడానికే సరిపోయింది. ఇంకా కిడ్స్ తో వెళ్ళాం కదా, ఆ అసలు వీడియోస్ తీసుకునేకే లేదు, అంత క్రౌడ్ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇంకా February 14th అంటే మీ అందరికీ తెలిసిందే. సీజన్ సీజన్ బట్టి మనం వెళ్ళామంటే అక్కడ సీజన్ కి
మనకు ఫ్లవర్స్ అనేవి ఆ సీజన్ బట్టి కటింగ్ చేసి అట్లా డెకరేషన్ చేసి పెడతారు. ఇంకా మీరు చూసినట్లయితే ఇక్కడ చ ముందుకు నడుస్తూ వెళ్ళినామంటే మనము లోపలికెళ్ళాక ఇంకొక గొడుగుల్లాగా పెడతారు. అవేంటంటే పైన అంతా ఒక ద్వారం ఉంటుంది కదా! మనకు సేమ్ అట్లా అమర్చి పైనంతా గొడుగులు పెట్టి దానిపైన డె ఫ్లవర్స్‌తో డెకరేషన్ లాగా చేసుంటారు. చేశారు. మొత్తానికి మేమైతే ఫుల్లు ఎంజాయ్ చేశాము. ఇం అస్సలు మిస్ అవ్వద్దండి. మీరెవరన్నా వెళ్ళాలి, దుబాయ్‌కొచ్చాము అనుకుంటే కంపల్సరీ ఈ యొక్క గార్డెన్ అయితే మాత్రం విజిట్ చేయండి. ఇక్కడ చూడండి లవ్ సింబల్ లాగా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో అన్ని ఫ్లవర్స్‌తో డెకరేషన్ ఇచ్చేశారు. కటింగ్ చేసి ఎంత చేశారో.
మొత్తానికైతే పార్క్ అంతా చూసేసి లాస్ట్‌కైతే వచ్చేసాము. ఇది చూడ్డానికి చాలా చిన్న ప్లేస్ లాగే ఉంటుంది. కానీ లోపలికెళ్తే సముద్రం అంత ఉంటుంది. విజిటర్స్ ఎవరైనా వస్తారు లేదా రెసిడెన్సీ వాళ్ళెవరైనా చూడాలి అనుకుంటే హాఫ్ డే అయితే స్పెండ్ చేయొచ్చు మినిమమ్. ఇంకా మనం యూట్యూబ్ చేయాలి అనుకునే వాళ్ళు, వీడియోస్ తీసుకోవాలి అనుకున్నోళ్ళైతే 1 డే అయితే స్పెండ్ చేయొచ్చు. ఈవినింగ్ టైంలో ఇంకా చాలా బావుంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.